దీక్షిత్ శెట్టి తెలుగు అండ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అండ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. నంబర్ 1 దియా. ఈ మూవీ 2020లో విడుదలైంది. దర్శకుడు KS అశోక. సుమారు 1 crore బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 నుంచి 8 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 2 ముగ్గురు మునగాళ్ళు. ఈ మూవీ 2021లో విడుదలైంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి గోపిడి. సుమారు 2.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 3 ది రోజ్ విల్లా. ఈ మూవీ 2021లో విడుదలైంది. దర్శకుడు RJ హేమంత్. సుమారు 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నంబర్ 4 దసరా. ఈ మూవీ 2023లో విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. సుమారు 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 121 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 5 బ్లింక్. ఈ మూవీ 2024లో విడుదలైంది. దర్శకుడు శ్రీనిధి బెంగళూరు. సుమారు 2 నుంచి 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 6 ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ 2025లో విడుదలైంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్. సుమారు 42 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 7 KJQ. ఈ మూవీ ఈ రోజే విడుదలైంది. దర్శకుడు కిరణ్ కుమార్. ఈ మూవీ బడ్జెట్ 10 నుంచి 50 కోట్లు. ఈ లిస్ట్లో దీక్షిత్ శెట్టి యాక్ట్ చేసిన మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏది అండ్ అలాగే KJQ మూవీ వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తుందని మీరు గెస్ట్ చేస్తున్నారో మీ గెస్ట్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అండ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ కంటెంట్ కోసం మా ఛానల్ స్టోరీ మీడియా తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.